చదువు లేదు సంధ్య లేదు అయినా చూడు సిగ్గే రాదు. సింజిత్ అంటే ఏంటి? సింజిత్ స్వీటెస్ట్ సౌండ్ ఆఫ్ ద యూనివర్స్. పేరులోనే సౌండ్ ఉందన్నమాట. ఏంటి నిజంగా చదువు రాదా లేదంటే ఈ సినిమాకి లైన్ అలా కలిసి వచ్చిందని చెప్పి ఏం చేస్తావు? ఇంజనీరింగ్ అసలు ఇంట్రెస్ట్ కూడా సివిల్ ఇంజనీరింగ్. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే మీరు మ్యూజిక్ పరంగా వెళ్తానంటే కొంతవరకు వాళ్ళు ఇది చేస్తారు. బట్ యాక్టింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సినిమాటోగ్రఫీ అంటే తర్వాత ఒక సినిమాలో సెకండ్ యూనిట్ డిఓపి అంటే బట్ సినిమా ప్రీమియర్ రోజు క్రెడిట్ చూసుకుంటే అసిస్టెంట్ కెమెరామెన్ అని వచ్చింది. ముందు బదులు రోస్ట్ పార్టీలో కొట్టుకున్న వీడియో అదేనది. ఆ రోజు స్టేజ్ మీద ఎవరబ్బా ఈ హాలీవుడ్ నుంచి వచ్చిన మా ఇంట్లో వాళ్ళు ఎల్లగొడతారన్నారండి. జానీ వాకర్ అంటున్నారు. మరి రెహమాన్ గారితో దిగిన ఫస్ట్ ఫోటో ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫోటో ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎన్టీవీలో పనిచేసేవాడిని. టేక్ పిక్చర్ నా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, నాన్న ఏడ్ చేస్తున్నాను. సాధించేసిన తర్వాత అందరూ నమ్ముతారు, బట్ సాధించక ముందు నమ్మాలంటే చాలా కష్టం యాక్చువల్గా. డెఫినెట్ నేనే భయపడ్డా, నేను ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలుగుతానా. నేను ఆ సినిమా చూసి ఎక్కడ పట్టుకొచ్చారు ఇంటర్వ్యూ ఎలా చేశాడో మీరు ఎలా చేశారో అని అలానే. అవునా? శివాని నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే 25 years నుంచి. సేమ్ ఏరియా ఒకటే. యాక్టింగ్ చాలా ఇష్టం. వితౌట్ కాత్యానికి షీ విల్ బి పర్ఫెక్ట్. లైఫ్ లో తెలిసిన ఫస్ట్ సెలబ్రిటీ వాడితోనే షూటింగ్కి వెళ్ళేవాడు. అంటే ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎందుకు వాళ్ళిద్దరూ పెయిర్. చాలా భయం వేసింది. నేను ఇంకేమనుకున్నా రాఖీ అప్పుడు వచ్చింది. మరి మౌలి వాళ్ళిద్దరు అలా తీసుకున్నారు హీరో హీరోయిన్. శివాని షీఈస్ వెరీ మెచ్యూర్డ్. ఆ ఏజ్ కి చాలా మెచ్యూర్డ్. ఎవరో ఒప్పుకోరు బేసిక్ గా ఆ పదం. అది హీరో నోట్. జయకృష్ణ ఎలా పట్టుకొచ్చారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అని టేక్ అవే. స్కోర్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర హజ్ చేసుకున్నా. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్తీగా ఉండండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట అందరి నోట, దట్ ఈజ్ లిటిల్ హార్ట్స్ అనమాట. పేరు వినడానికి లిటిల్ హార్ట్స్ అంటే చిన్ని గుండెలు, బట్ కాకపోతే అది చేస్తున్న సౌండ్ మాత్రం లబ్ డబ్ అంటూ అందరికీ హార్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఆ లీడ్ పేరు యాక్టింగ్, లేకపోతే మిగతా నటినట్లు యాక్టింగ్, డైరెక్షన్ వీటన్నిటితో పాటు ఎక్కువ మంది మాట్లాడుతుంది మ్యూజిక్ అనమాట. అసలు 2 గంటల 10 నిమిషాల సినిమాలో మ్యూజిక్ ఎప్పుడు వచ్చింది, పాటలు ఎప్పుడు వచ్చినాయో తెలియకుండా మొత్తం ఫ్లోలో అలా అందరిని ఒక మంచి ఫీల్ గుడ్ దీనికి తీసుకొచ్చింది. సో ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన సింజిత్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సింజిత్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. మీ సినిమాలో పేర్లన్నీ కూడా చాలా వెరైటీ ఉన్నాయి. సినిమా స్టోరీ కాన్సెప్ట్లనే. సింజిత్ అంటే ఏంటి? సింజిత్ అర్థం ఏంటి అసలు? సాంస్క్రిట్ వర్డ్ అది, స్వీటెస్ట్ సౌండ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే పేర్లోనే సౌండ్ ఉందన్నమాట. సో అది నిజంగానే అంత స్వీటెస్ట్గా మొత్తం సినిమాని అంతటిని కూడా నడిపించేసింది. అంటే మౌలి అంటే హీ ప్రూవ్స్ విత్ 90s కదా. సో బట్ అతను ఫస్ట్ టైం ఒక థియేట్రికల్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను అన్నప్పుడు సింజిత్ ఎందుకు తీసుకున్నారంటే, నేను కూడా ముందు ఒక సినిమా చేసా ఆరంభం అని. అది క్రిటికల్లీ చాలా అక్లెయిమ్డ్ అది. తర్వాత ఈటీవీ వాళ్ళతో ఒక 2 ప్రాజెక్ట్స్ చేశాను. ఎయిర్ ఒకటి, ఇంకోటి శశిమాధనం అని ఒకటి చేశారు. సో బట్ ఎయిర్ చాలా హెల్ప్ అయింది నాకు. ఎయిర్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైఫ్ చేంజింగ్ లానే. తర్వాత ఆయన మారుతాడు నా ఫ్రెండే. ఒక లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఈ సినిమాకి నేను సెట్ అవుతాను లేదని కొన్ని ఆడిషన్స్ ఇచ్చా. ఆడిషన్ అంటే యాక్టింగ్ కాదు, మ్యూజిక్ పరంగా కొన్ని ట్యూన్స్ ఇచ్చా, చేసేద్దాము పర్ఫెక్ట్ ఈ టోన్ ఇంకా వెళ్ళిపోయాం. లిటిల్ హార్ట్స్ అనే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి, తెలిసిన వాళ్ళేమో ఆల్రెడీ సింజిత్ తెరమిల్లి అంటున్నారు, తెలియని వాళ్ళేమో బయటకు వచ్చి ఎవరబ్బా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని చూస్తున్నారు. సో ఇంత ఎక్లైమ్ ఫస్ట్ సినిమాకి అంటే ఒక థియేట్రికల్గా ఇంత అప్లాజ్ రావడం అనేది మ్యూజికల్ పరంగా చాలా రేర్ యాక్చువల్గా ఇప్పుడున్న సబ్జెక్ట్స్లో కానీ వీటిలో కానీ. సో మరి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ ఇక్కడ వరకు? ఎలా? ఇంటర్మీడియట్ తర్వాత షార్ట్ ఫిల్మ్ చేద్దామని వెళ్ళా ఒక ఆయన దగ్గరికి, మా ఇంటి దగ్గరే. నా ఫ్రెండ్ కెమెరాతో మేమే ఏదో షూట్ చేసుకుని ఎడిట్ చేయడానికి ఒక ఆయన దగ్గరికి వెళ్ళా. అతను
ఈ షార్ట్ ఫిలిం వద్దు, నువ్వు నా దగ్గర జాయిన్ అయిపో అని. అప్పట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాం మేము, ఇట్స్ కాల్డ్ నావికా ఫ్యాక్టరీ అని. సో స్కెచెస్, ఇష్టం వచ్చిన వీడియోస్, ఆర్కే గారితో ఒకటి ఉంటుంది వీడియో. ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకా ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్. ఫైనల్లీ ఇంటూ ద మ్యూజిక్. సంవత్సరం అయిందా మీకు? సంవత్సరంలో ఎన్ని మొత్తం 4 ప్రాజెక్ట్స్ శశిమాధవన్తో కలుపుకుంటే కనుక 5 ప్రాజెక్ట్స్. ఎలా సంవత్సరంలో 5 ప్రాజెక్ట్స్? జస్ట్ మరి అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం మ్యూజిషియన్స్ ఫ్యామిలీ, బట్ నేర్చుకున్నారా లేదంటే కనుక జస్ట్? చాలా మంది ఇళ్లలో ఇది కంపల్సరీ ట్యూషన్, ఫిజిక్స్ ట్యూషన్ కంపల్సరీ పెట్టిస్తారు. కొంతమంది కంపల్సరీగా అబాకస్ నేర్పించేవాల్సినప్పుడు నాకు కంపల్సరీ మ్యూజిక్ నేర్పించేవారు. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే మీరు మ్యూజిక్ పరంగా వెళ్తానంటే కొంతవరకు వాళ్ళు ఇది చేస్తారు, బట్ యాక్టింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సినిమాటోగ్రఫీ అంటే మరి ఇంట్లో ఏమనలేదా? అదే 2 years టైం ఇచ్చారు. 2019లో పాస్ అవుట్, ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయి వెంటనే ఒక సినిమా ఆఫర్ వచ్చింది, ఆడిషన్ లాగా చేశాను, షూట్ చేశాను అక్కడ. చాలా పెద్ద సినిమా అయిపోయింది, లైఫ్ చేంజింగ్ అనుకున్నా. యాక్టర్గా హీరో, ఫ్రెండ్స్ లో వెరీ వెరీ నైస్ సెన్సిబుల్ రోల్. బట్ అన్ఫార్చునేట్లీ ఎడిట్ లో పోయింది అది. కొంచెం మొత్తం కాదు, కొంచెం ఉంటా, కొంచెం డబ్బింగ్ చెప్పా, అంత అయిపోయింది. అప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను. జాబ్ చేస్తున్నప్పుడు దాచుకున్న కొంచెం సేవింగ్స్ ఉంటాయి, దాంతో 2 రోజులు బుక్ చేశా ఫ్యామిలీ అందరికి సినిమా చూడడానికి. వస్తుంది, ఆ సీన్ వస్తుంది చూస్తే రావట్లేదు, ఇంకా రావట్లేదు ఏంటి, కొంచెం వచ్చా మళ్ళీ మెయిన్ సీన్, ఇక్కడ ఎమోషనల్ సీన్ ఉండాలి కదా, అది లేదేంటి. అది పెద్ద దెబ్బ అది. బట్ స్టిల్ మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ, అమ్మో నువ్వు స్క్రీన్ మీద వచ్చా చాలు అనుకున్నారు. బట్ నిజం తెలియదు వాళ్ళకి, లైక్ చాలా ఉండేది. బట్ ఓకే, సినిమా మంచి కోసం మేబీ. మరి దాని తర్వాత ఇక డిసైడ్ అయ్యారా? ఇంకా దాని తర్వాత ఇంకా సినిమాటోగ్రఫీ అనుకున్నా. సినిమాటోగ్రఫీ చేసా, చెన్నైకి వెళ్ళేవాడిని. చెన్నైలో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని, మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ రాజీవ్ మీనంది. ఓకే, చెన్నైలో కొంచెం సర్కిల్ డెవలప్ చేసుకున్నా, యాడ్స్ షూట్ చేసేవాడిని. ఒక 3 filmsకి చేశాను అసోసియేట్ లాగా, అండ్ ఐ హ్యాండిల్ ద కెమెరా. చేశాక తర్వాత ఒక సినిమాలో ఐ డన్ సెకండ్ యూనిట్ డిఓపి. అంటే నా ఫ్రెండ్ డిఓపి, ఇద్దరం కలిసి షార్ట్. బట్ సినిమా ప్రీమియర్ రోజు క్రెడిట్ చూసుకుంటే అసిస్టెంట్ కెమెరామెన్ అని వచ్చింది అనమాట. గుండె బదులైపోయింది. నాట్ రైట్ అసలు ఇది. అంటే ఇప్పుడు ఇంత 4 years నుంచి కష్టపడుతున్నా, నాకు ఐ గాట్ టు హ్యాండిల్ ద కెమెరా, బట్ అసిస్టెంట్ కెమెరామెన్ ఏంటి, ఇట్స్ నాట్ ఫేర్ అని. ఇంకా తెలుగు సినిమా చాలా బాగుంటుంది సినిమా అది. ఓకే, హిట్. అండ్ ప్యారలల్లీ ఐ వాస్ డూయింగ్ ది సింగిల్స్ స్పాటిఫై, యూట్యూబ్ లో. నా ప్రైవేట్ గా ఇప్పుడు నా ఫ్రెండ్ స్వరూప్ గోలి అని ఉన్నాడు, లిరిసిస్ట్. వాళ్ళ అన్న పెద్ద డైరెక్టర్ హసిత్ గోలి అని, స్వాగ్ రాజరాజు, వాడు నా ఫ్రెండ్. ఇద్దరం కలిసి వి స్టార్టెడ్ మేకింగ్ సింగిల్స్ అనమాట. అవి మెల్లిగా జనాలు వినడం స్టార్ట్ చేశారు. సినిమాల వాళ్ళు ఈ సాంగ్ తీసుకుని ఇక్కడ పెట్టుకుంటా, అలా డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. బాగానే ఉంది, ఇది సినిమాటోగ్రఫీలో రావట్లేదు, దీంట్లో బాగానే వస్తుంది అనుకుని మెల్లిగా యాడ్ స్టార్ట్ చేశా. నేను నా ఫ్రెండ్ కల్మి అని ఉంటాడు, మేము ఇద్దరం కలిసి వరల్డ్ కప్ కి చేశాను జింగిల్. 2023 ICC వరల్డ్ కప్ మొత్తం ఒక 1 month మాదే మోతం అయిపోతుంది. మీరేనా చేసింది? నేను నేను కల్మి ఇద్దరం కలిసి చేశాను. అక్కడ నుంచి జింగిల్స్ సీరియస్ గా తీసుకుని అప్పుడు నా ఫస్ట్ ఫిలిం ఆరంభం అనే ఫిలిం వచ్చింది. బికాస్ ఒక పెద్ద మ్యూజిక్ కంపోజర్ హ్యాండ్ ఇచ్చాడు. ఇస్తే ఆ సినిమాకి ఆరంభంకి. సో చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్ అతను హ్యాండ్ ఇస్తే, మా వాడు స్పాటిఫైలో నా సింగిల్స్ విని నాకు ఇలాంటి సౌండే కావాలి, ఇంకా అక్కడి నుంచి ఇంకా. అంటే ఒకవేళ మీరు అన్నట్టు మీరు చేసిన పెద్ద సినిమాలో మీ రోల్ ఫుల్ లెంగ్త్ ఉన్న లేదు, సెకండ్ యూనిట్ డిఓపి కింద మీ పేరు పడుండినా ఇక్కడ ఉండేవాడు. ఈ రోజు లిటిల్ హార్ట్స్ లో మేము ఇలాంటి ఒక అద్భుతమైన సంగీతం అనేది ఖచ్చితంగా మిస్ అయ్యేవాడు. అంత డెస్టినీ మన మంచిగా అయింది అనుకున్నాను. ఎందుకంటే యాక్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చాలా ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. చేసా కొన్ని వెబ్ సిరీస్ లో చేసా, బట్ లక్కీగా ఎవరు చూడలేదేమో. లక్కీగా ఎవరు చూడలేదు. బట్ మరి ఇప్పుడు మీ ఫ్రెండే కదా మార్తాండు, మరి ఈ సినిమాలో అడగలేదా? ఉండే కానీ టైం లేకుండే. కరెక్ట్ 1 day ముందు చెప్పాడు, అరే రేపు వచ్చే ఇది ఉంది అంటే. నేను ఆ ఎంగేజ్మెంట్ పోర్షన్ ఉంటుంది లాస్ట్ కి. అవునవును, నేను పార్టీ ఇవ్వాలి ఫస్ట్. 1 day ముందు వాడు వచ్చి అరే పాట కావాలి నాకు ఏదైనా. ఇప్పుడు అందరికంటే అంటే ఇట్ వాస్ సో వర్త్ ఇట్. వాడు అడిగాడు నాకు అర్జెంట్గా పాట కావాలి, నువ్వు 1 day ముందు అడుగుతావేంటో. సో ఫ్రెండ్స్ కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం మేము. హీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ, నా గ్రాంటెడ్ తీసుకోవచ్చు, నేను కూడా వాడిని గ్రాంటెడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ కాదు మేము అందరం త్రూ అంతా. ఇప్పుడు డిఓపి నాతో మ్యూజిక్ లో కూర్చొని బాగాలేదు రా అది అంటాడు, నేను వాడికి చెప్తా గ్రేడ్ బాగాలేదు. ఇట్స్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్, బికాస్ కొలాబరేషన్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఆర్ట్ ఇస్ ఆల్ అబౌట్ కొలాబరేషన్.
సో 1 day ముందు అడిగాడు, ఇప్పుడు జనాలు అదే పాడుతున్నాడు. కాత్యాయని నన్ను లవ్ చెయ్యవే ఎస్ఎస్ కాంచి గారి దగ్గర పాడతారు కదా. అవునవునవును. దట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వి టుక్. లిటరల్లీ 3 hours లో అయిపోయింది ఆ బిట్. సెకండ్ హాఫ్ లో మొత్తాన్ని కూడా ఒకటే ఎస్ఎస్ కంచి గారికి అది వచ్చేది ఉంది కదా, ఇది బర్త్డే సాంగ్. అవునవునవునవును. అదే అసలు ఎవరిది సాంగ్ అది? అది శరత్ గౌడ్ అని ఉంటాడు, మార్తాన్ బెస్ట్ ఫ్రెండ్ అతను. 2017 లో చేసిన పాట అది. సో స్క్రిప్ట్ రాసినప్పుడు మార్తాన్ అదే పెట్టుకున్నాడు రిఫరెన్స్ గా, ఈటీ వాళ్ళు ఇదే పాట పెడదాం అన్నాడు. సో అతను ఆ కీన్ కాంటెంట్ స్టూడియోస్ అని ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. ఓకే, శరత్ గౌడ్ అని అతను. మరి అతనికి ఏమైనా క్రెడిట్ ఇచ్చారా? సినిమా స్టార్టింగ్ ఉంటుంది, ఫస్ట్ థ్యాంక్స్ కార్డ్ మనోడిదే. శరత్ గౌడ్, కీన్ కంటెంట్ కంపోజర్ ఆఫ్ కమ్ ఆన్ బేబీ సాంగ్. జనరల్ గా ఏంటంటే డైరెక్టర్ చెప్పిన తర్వాత, సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీరు ట్యూన్స్ ఇవ్వడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం ఇలా ఉంటది కదా. మరి మీకేమన్నా చెప్పినట్టు ఓకే అయిపోయిందా, లేదంటే మార్చాడా? అన్ని ఓకే అయిపోయి ఒక్క పాటకి ఇబ్బంది పడిపోయాను చాలా. ఒక 5 ట్యూన్లు, 6. ఫస్ట్ లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ సాంగ్ ఇంకా బయటికి రాలి వస్తుంది, హెల్లో అని అనురాగ్ కుల్కర్ని పాడాడు పాట. ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఇంటర్వెల్ వాడు బండి ఎక్కించుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఒక లవ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ఒక 5-6 డ్రాఫ్ట్స్. చాలా ఇబ్బంది పడ్డాం ఒక 2-3 months. మరి మీకు వచ్చింది ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చిందా? మన రోస్ట్ పార్టీలో కొట్టుకున్న వీడియో అదేనది? అది కదా, మొన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు డైలీ వార్, స్టూడియో లోపల వార్, బయటకు వచ్చాక కచోరీ తినడానికి వెళ్దామా. మీకున్న ఇంట్రెస్ట్ లే సినిమాలో పెట్టారా? కచోరీ మా ఫేవరెట్. ఓకే ఓకే, మార్తాన్ ఫేవరెట్, నా ఫేవరెట్ కచోరీ. ఆ రోజు స్టేజ్ మీద ఎవరబ్బా ఈ హాలీవుడ్ నుంచి వచ్చిన అనుకున్నాం మేము. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళగొడతారన్నానండి ఆ వీడియో చూసాక. వెళ్ళదేమో అనుకున్నా, రీచ్ అవ్వదు. జయకృష్ణ గారు రావాలి, వాడికి జ్వరంతో. మౌలి గాడేమో అరే చీర అంటే, వాడి రీల్స్ లో చాలా యాక్ట్ చేశాను బయట. అట్లనే అప్పుడప్పుడు గుర్తుపడుతుంది బస్ వీడియోలో, చాలా చాలా రీల్స్ లో. ఇప్పుడు యాక్టర్ లేకపోతే ఏమో నేను పక్క రూమ్ లో ఉంటా, పదరాజు చేద్దాం. నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్. చిన్న చిన్న రీల్స్ లో ఓకే. వాడు జయకృష్ణ రాలే పొద్దున, నీకు విగ్గేస్తాను ఏమో పంపించాడు. ఇది ఏంటి నోట్లో, ఏంటి బూతులు, నాకేమో అర్థం కావట్లేదు. సరే లైవ్ కాదు, నేను అనుకున్నా రికార్డెడ్, అది ఆ ఈవెంట్ రికార్డెడ్. సరే ఎవరు చూస్తారు, ఎవరే చూడరు, సరే చేసేస్తా. వాళ్ళేమో ప్రమోట్ చేయాలరా మన సినిమా, నాకు అర్థం కావట్లేదు, నీకు ఏదో ఒకటి చేయాలి మనము. సరేరా బాబు ఓకే ఏం చేస్తాను కొంచెం చేసా. 2 days తర్వాత అయిపోయింది. జానీ వాకర్ అంటున్నారు. అరే నేను మ్యూజిక్ చేసా అంట దీనికి. మరి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అన్నదే కూర్చోబెట్టారు, చూసాం ఆ వీడియో. ఏంటి ఎందుకు బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? మా నాన్న మా మమ్మీకి కూడా ఎవరో పంపిస్తున్నారు. కొంచెం భయంకరంగానే ఉంటుంది. నేను వాళ్ళ మౌలి వాళ్ళ మమ్మీ ఆల్రెడీ నాకు కాల్ చేస్తున్నారు. వాడు ఏంట్రా అలా మాట్లాడుతున్నారు, మనకి ఆపండి లేదంటే మనం ఆపలేము. అయితే మీరు భయంకరమైన డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అంట. డిహెచ్ఎఫ్ఎం ఉందా మీ ప్రొఫైల్ కూడా? అదే ఉంటుందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు మార్చారా? యాక్చువల్గా ఎందుకు మహేష్ బాబు అంటే అంత కనెక్ట్ అయిపోయారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఒక్కడు సినిమా, మురారి సినిమా నుంచి, మురారి ఆ ఏజ్ నుంచి, మురారి సినిమా నుంచే పెద్ద ఫ్యాన్. మరి ఎప్పుడోసారి మహేష్ బాబు సినిమా కూడా ఇచ్చే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఊహించారా లిటిల్ హార్ట్స్? మీరు ఊహించారా? వచ్చింది కదా, మహేష్ బాబు ట్వీట్ వేస్తే చాలు వేస్తారు. వచ్చినట్టున్నారు కదా ఆల్రెడీ. నిన్న మొన్న ఎవరో అంటున్నారు, మహేష్ బాబు గారు గుళ్ళోకి వచ్చారు కదా, ఏ ఫస్ట్ లిటిల్ హార్ట్స్ చూస్తారా లోకా? ప్లీజ్ లిటిల్ హార్ట్స్ చూసాను, అది కూడా చూసాను. సో మీరు అనుకోండి మేనిఫెస్ట్ చేసుకుంటే అవుతుంది కదా. ఏది ఈ సినిమాకి మేనిఫెస్ట్ చేసినది అంతా అయింది. సింగర్స్ కానీ, సింగర్స్ విషయంలో కానీ చాలా పట్టుబడులు. నాకు ఈ సింగర్సే కావాలి. వీవ్ డ్రీమ్డ్ లైక్ 8 months ముందు నేను మాత్రం లిస్ట్ వేసుకున్నాం, ఈ సింగర్స్ ఉంటే అదిరిపోతుంది. అదే అయింది యాజ్ ఇట్ ఈస్. అనుకున్న సింగర్స్ అందరూ. అంటే ఇప్పుడు మీకు మ్యూజిక్ అనేది మీకు అంటే బాగా చిన్నప్పటి నుంచి అలవాటే కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మహేష్ బాబు గారి సినిమాల్లో రకరకాల థీమ్స్ అన్నీ ఉంటాయి కదా, చూసి వచ్చి అదే మళ్ళీ రిక్రియేట్ చేయడం కానీ, లేదంటే దీనికి ఇలాంటిది ఉంటే బాగుంటుందని అనుకుంటా, ఇలాంటి పనులను ఎప్పుడైనా చాలా కలేజా థీమ్, కలేజా సినిమా చూడంగానే అది ప్లే చేసేవాడిని. ట్రంపెట్ టోన్ సెలెక్ట్ చేసి అది కవర్ పెట్టేసేవాడిని. సో మరి SSMB 29కి ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరు వచ్చింది కదా, SSMB 29కి ఏమైనా రెడీ, ఒక చిన్న ఆయనకి ఒక ట్రిబ్యూట్ లాగా ఏమైనా రెడీ చేస్తున్నారా? మొత్తం తెలియదు, మొన్న ఫ్యాన్స్ ఎవరు మెసేజ్ చేశారు, చూద్దాం. ప్రపంచం అంతా ఊగిపోతుంది కదా, ఒక ఊగుతుంది కదా.
అదర్ దాన్ మహేష్ బాబు మ్యూజిక్ పరంగా రెహమాన్ గారు అంటే మీకు పిచ్చి అంటే కదా, ఇష్టం అంటే కదా అసలు? చాలా ఇష్టం. సో ఎందుకలా ఆయనకి ఎంతగా కనెక్ట్? నేను చిన్నప్పుడు ఫస్ట్ విన్న ఆల్బమ్ సఖీ. సఖీ నేను పుట్టినప్పుడు అప్పుడప్పుడే సఖీ పాటలు వింటున్నా అంతే. ఇంకా సఖీ నుంచి ఇంకా ప్రతి మా నాన్న కూడా చాలా పెద్ద రెహమాన్ ఫ్యాన్. అందరు ఫ్యామిలీలో. ఫాదర్ ఏం చేసేవాడు అంటే? మా ఫాదర్ ఆర్కిటెక్ట్ బట్ ఇంటూ ద మ్యూజిక్. అంటే మృదంగం వాయించేవారు చిన్నప్పుడు, బట్ మా నాన్న అంత సీరియస్ తీసుకోలేదు మ్యూజిక్. బట్ మా మదర్ కర్ణాటిక్ వోకలిస్ట్, మా గ్రాండ్ మదర్ వయలినిస్ట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వీణా ప్లేయర్. అందరూ అంటే మదర్ ఏమన్నా సినిమాలకు వాటికి? కర్ణాటిక్ మ్యూజిక్ ఎవరు లేరు సినిమాలో బ్యాక్గ్రౌండ్ అయితే కనుక. సినిమా అంటే మా పెద్ద తాతగారు ఉండేవారు, డిస్ట్రిబ్యూటర్ ఆయన, నవయుగ ఫిలిమ్స్ అని విజయవాడలో. అవును, నవయుగ చాలా పెద్దది కదా. మా పెద్ద తాతగారు ఆయన. సో మొత్తానికి ఎక్కడో ఉంది అంతే ఆయన నుంచి ఒక మూలాలు అయితే ఉన్నాయి యాక్చువల్గా. మా పెద్దనాన్నగారు కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు 2010 వరకు చిన్నగా. ఓకే, పెద్ద ఫ్యామిలీ అయితే బ్యాక్గ్రౌండ్. చాలా డబ్బులు పోయాలి. అది పోవడం రావడం అనేది మన చేతుల్లో ఉండదు. బట్ కాకపోతే అంటే సినిమాల పరంగా ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ. నేనే మళ్ళీ సినిమాలో రావడం. ఎస్. మరి రెహమాన్ గారితో దిగిన ఫస్ట్ ఫోటో ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు ఎన్టీవీలో పనిచేసేవాడిని. 2018లో ఇంటర్న్ గా చేసేవాడిని ఎన్టీవీలో, హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని మేమే స్టార్ట్ చేసాం. అప్పుడు చేస్తే నవాబ్ అనే సినిమా ఉంది కదా, చిక్క చివంత మణరత్నం గారు పార్కేత్కి వస్తున్నారంటే మేము అందరం వెళ్ళిపోయాం. పాస్లు ప్రకాష్ ఫ్రీగా పాస్లు ఇస్తాడు ఇప్పుడు. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాము. నేను చేయలేకపోయాను, నోట మాట రావట్లేదు, ఏం రాలేకపోతుంది. ఓకే రిలాక్స్ వెయిట్, యూ వాంట్ టేక్ అ పిక్చర్. నా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, నన్ను ఏడ్ చేస్తున్నా. ఫోటో తీసుకుని చిల్ వాష్ ఆఫ్ ఫేస్ అన్నాడు. వాష్ చేసుకుని ఇంటర్వ్యూ వద్దు స్వామి, ఏం వద్దు, నేను వెళ్ళిపోతా, నీతో ఫోటో తీసుకున్నా. అప్పుడు అర్థమైంది September 22nd, 2018. అప్పుడు అర్థమైందంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎదురుగుండా వచ్చేస్తే బేసిక్గా అందరు నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు, బట్ ఐ మెట్ మై హీరో. ఈ సినిమాకి ఏంటంటే ఇప్పుడు అందరూ బాగా మాట్లాడుతున్నారు, కొన్ని అంటే 3 రోజుల్లోనే 13 కోట్లు కలెక్ట్ చేసేసిందని, ఇంతని ఒక సునామీ లాగా అని చెప్పేసి. బట్ కాకపోతే వెన్ ఇట్ స్టార్ట్స్, ఎలా స్టార్ట్ అయింది ప్రాజెక్టు? స్టార్ట్ అయినప్పుడు దీని స్కేల్ ఇదంతా ఏమైనా ఆలోచించారా, లేకపోతే ఒక మంచి సినిమాకి ఇస్తున్న మ్యూజిక్ అన్న ఫీల్డ్లోనే ఉన్నారని? అంతే, స్క్రిప్ట్ని చాలా నమ్మాను నేను స్క్రిప్ట్ చదివా, హిలేరియస్, నా స్టోరీ లానే అనిపించింది. మీదేనా అంటే ఐ కుడ్ టోటలీ రిలేట్ టు ఇట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంటర్మీడియట్ 2 years నా బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఎవరికైనా చెప్తే తిడతారు, రే ఇంటర్మీడియట్ బెస్ట్ టైం ఏంటంటే అంటే ఏమో ఇట్స్ ద బెస్ట్ టైం. ఎందుకంటే 4కి లేచేవాడిని, రాత్రి 11కి వచ్చేవాడిని. చదువు ఉండేది బట్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇంటర్మీడియట్ గురించి సినిమా తీయడం, దాని బ్యాక్ డ్రాప్, ఒక లవ్ స్టోరీ, వెరీ బ్యూటిఫుల్. స్క్రిప్ట్ లెవెల్లో చాలా కనెక్ట్ అయిపోయాం. ఓకే, అంటే నా రిలేట్ అవ్వడం అంటే ఎంతవరకు? అంటే ఓన్లీ ట్యూషన్కి వెళ్ళడం రావడం అంతవరకే కదా? బాయ్స్ ట్యూషన్, ఎవ్రీథింగ్ అంతా బాయ్స్. అంటే చిన్నప్పటి నుంచి కాపాడుకున్నారనమాట అన్నట్టు. ఎస్. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగేటప్పుడు అంటే దీంట్లో జనరల్గా ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని 100 సినిమాలు చూస్తుంటాం, కామెడీ అనగానే ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. దీంట్లో స్టిల్ కొత్తగా ట్రై చేశారనిపించింది చాలా వరకు. సో ఎవరి ఐడియాస్, మీ ఐడియాస్ ఆయన యాక్సెప్ట్ చేయడం, కాంప్లిమెంట్ చేశారా, లేకపోతే ఆయన ఐడియాస్ని తీసుకుని మీరు చేయడం ఎలా? 50-50. మార్తాన్ని కూడా చాలా ఇన్పుట్స్ ఉండే వాడికి, అందరికన్నా వాడికి చాలా క్లారిటీ ఉంది ఎక్కడ మ్యూజిక్ రావాలి. నేను ఒక డ్రాఫ్ట్ చేశాను, ఫస్ట్ ఆఫ్ అంతా మ్యూజిక్తో నింపేస్తే మొత్తం తీపిచ్చాడు. వద్దు, మన టోన్ ఇది కాదు, మనం ఇది వెళ్ళకూడదు. ఈ స్టూడ్ బై ఇట్, హీ వాస్ స్ట్రాంగ్. చెప్పారు, నా పేరు పోతుందిరా, నాకు భయంగా ఉంది, మ్యూజిక్ లేదంటారు, సౌండ్ లేదంటారు. సెకండ్ హాఫ్ లో మనం ఆన్సర్ చెప్దాం. ఫస్ట్ హాఫ్ లెట్ ఇట్ గో, ఇట్ షుడ్ బి బ్రీజీ. మనం తీసిన బ్రీజీ ఫిల్మ్, ఫ్రెష్ గా ఉండాలి. ఇక్కడ పడితే అక్కడ నింపేసి కామెడీ టైమింగ్ అలాంటివి అసలు వద్దు, మన స్టైల్ కాదు అని స్ట్రాంగ్ గా ఉన్నాడు, నిలబడ్డాడు, కొట్టాము. హిజ్ ఇన్పుట్స్, మై అసోసియేట్ హరి అని ఉంటాడు, వాడు ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ అంతా చేసేసి మ్యూజిక్ అంతా చేసిన తర్వాత మీరు ఏంటంటే ఎంత లేదన్నా ఎక్స్పీరియన్స్డ్, 3 films 4 films వరల్డ్ ఎక్స్పీరియన్స్డ్ కదా, ఆయనేమో ఫ్రెష్. అవునవును. మరి అప్పుడు ఆ జడ్జిమెంట్ పరంగా ఇద్దరికి ఆ క్లాషెస్ ఏం రాలేదా? వస్తాయి, చాలా క్లాషెస్ వస్తాయి. ఇప్పుడు నా స్టూడియోస్ మిక్సింగ్ థియేటర్కి వెళ్తాం, మిక్సింగ్ లో థియేటర్లో చూస్తాం. నా నమ్మకం ఏంటంటే మిక్సింగ్ ఇంజనీర్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ జడ్జ్. నాకున్న చిన్న చీమంత్ ఎక్స్పీరియన్స్ లో మిక్సింగ్ ఇంజనీర్ ఇస్ ద బెస్ట్ జడ్జ్. ఫస్ట్ హాఫ్ చూసి చెప్పేసాడు, ఇట్స్ అ హిట్, టెన్షన్ పడకండి, ఇట్స్ అ హిట్ ఫిల్మ్, ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్, లెట్స్ సీ, బట్ ఇట్స్ అ హిట్. మార్తాకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండేవాడు డెఫినెట్లీ, బికాస్ చాలా టెన్షన్, చాలా ప్రెషర్.
ఇవి మ్యూట్ చేద్దాం, అది మ్యూట్ చేద్దాం, ఇది చేద్దాం, ఇక్కడ యాడ్ చేద్దాము. అయితే బేసిక్గా ఇలాంటి సినిమాలు ఏంటంటే యూత్ ఓరియంటెడ్ లేదంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేదు అన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా ఒక ట్రెండ్ బూతులు వదిలేస్తూ ఉంటాం, అలాగే ఒక ట్రెండ్కి సీన్స్ ఇలాంటివి పెట్టేస్తూ ఉంటారు జనరల్గా. అసలు అంటే స్టిక్ టు ద బేసిక్స్ అంటే ఫస్ట్ ఆదిత్య హాసన్ ఇట్స్ హార్ట్ టచింగ్ నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అన్నారు కదా. అంటే మీరు స్టుడ్ బై దట్టా లేకపోతే అంటే ఎందుకు అది అంటే అంటే మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉన్న ఇదా లేదంటే మీరు హానెస్ట్గా ఒక ఫిల్మ్ చేద్దాం మాట్లాడండి, నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అంతే. అసలు టచ్ కూడా చేసుకోకూడదు. అండ్ మీరు గమనిస్తే స్మోకింగ్ కూడా ఉంది, స్మోకింగ్ డ్రింకింగ్ లేదు, అసలు స్మోకింగ్ యాడే లేదు మన సినిమాకి. అవును, లాస్ట్ ఎప్పుడు వచ్చింది స్మోకింగ్ యాడ్ లేని సినిమా గుర్తుంటే 35 ఒకటి వచ్చింది, దానికి ముందు ఏది వచ్చిందో కూడా గుర్తులేదు నాకు. యా హీస్ లైక్ ఇట్స్ వెరీ క్లీన్. యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ యూ బై వచ్చింది. ఎందుకు ఇచ్చారు యూ బై? చిన్న చిన్న 2 డైలాగ్స్కేనా, 1-2 డైలాగ్స్ ఏ ఉన్నాయి కదా వాటికేనా? సో అయితే ఒక నలుగురు మాత్రమే సీనియర్ ఆర్టిస్టులు కావాలని అంటే ప్యాడింగ్ కోసం పెట్టుకున్నారా లేదంటే అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే బెటర్ ఏమో అని డెఫినెట్లీ సెట్ లో. కొత్త వాళ్ళతో ట్రై చేయొచ్చు, బట్ మార్తాన్ కూడా కొత్త వాడే, కొంచెం ఈజీ అవుతుంది. అంటే కాంచి గారు అసలు రాసుకుంటున్నప్పుడే అనుకున్నాడు మార్తాన్, ఎస్ఎస్ కాంచి గారు ఈ హీరోయిన్ ఫాదర్ అని. రాజీవ్ కనకల గారు కొంచెం లాస్ట్ లో ఏదో సెట్కి వెళ్ళాడు మార్తాన్, అక్కడ చూసి ఓకే రాజీవ్ కనకల గారిని పెట్టుకుందాము. ఉండే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ థాట్ రాజీవ్ కనకల గారు కెన్ బి హీరోస్ ఫాదర్. ఆ ఫ్రస్ట్రేషన్ అని. అండ్ చాలా రోజుల తర్వాత సత్యకృష్ణ గారు, అనితా చౌదరి గారు ఒక నాస్టాలజిక్ వాల్యూ కూడా కదా. రాజీవ్ కనకాల గారు అండ్ అనితా చౌదరి గారు కాంబినేషన్. అయితే బేసిక్గా చాలా సినిమాలు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు మీరు ఒక సినిమాలో యాక్ట్ చేస్తే తర్వాత సీన్స్ కట్ చేసినట్టు ప్రతి సినిమా కొన్ని సినిమాలు మాత్రం ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ జరుగుతుంది. అవునవును. మరి దీనికి ఏమన్నా పర్ఫెక్ట్ అనుకున్నది తీసారా లేదా దీనికి కూడా ఎడిట్ జరిగింది? ఇంకో 15 minutes ఉంది, ఇంకా అది ఓటీటీలో పెడతాను. ఓటీటీలో పెడతారా మొత్తం? అదే ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి మార్తాను. మీరు చూస్తే ఫస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది డబ్బాలది. అవునవును, అది లేదు. అది ఇంకో 3-4 సీన్లు ఉన్నాయి, చాలా బాగుంటాయి సీన్. ఆ బుడ్డోది ఇంకా ఎందుకు సాక్రిఫైస్ చేశారు అంటే 210 అనేది అంటే 220 కూడా కొంచెం చూస్తారా? బట్ ఈ సినిమాతో మీ డౌట్లన్నీ పోయి ఉంటాయి. ఒక సినిమాతోటి డైరెక్టర్ 2.5 అయినా చూస్తారు. అంటే కంటెంట్ బాగుంటే చాలా మంది అన్నారు ఇంకా పెంచండి, క్లైమాక్స్ ఇంకా పెంచాల్సింది 13 minutes నుంచి 6 minutes తీసుకొచ్చాం. అది క్లైమాక్స్ బెంగళూరు లాంగ్ డిస్టెన్స్ పోర్షన్ అంతా. సో నెక్స్ట్ ఇన్ని కూడా మళ్ళీ ఒక 20 నిమిషాలు పెంచుతారు ఓటీటీలో. కంపల్సరీ. అయితే మీ వర్క్ ఎక్కడ కూడా వృధా పోలేదు బేసిక్ గా? అస్సలు యాక్చువల్లీ లిటరలీ 9 days లో కొట్టాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం. అయితే నిద్రపోయి ఉంటారు అసలు? లేదు నథింగ్. ఇంకా నార్మల్ అవుతున్నా, గొంతు పోయింది, చాలా కొత్తగా ఉంది బయటకు వస్తుంటే, మనుషుల్ని చూస్తుంటే. సింజిత్ అంటున్నారు, అరుస్తున్నారు ఫ్యాన్స్. అంటే జానీ వాకర్ అని మొన్న సంధ్య థియేటర్లో కొత్తగా ఉంది. అంతా సెల్ఫీలు దిగుతున్నాను. మా నాన్న ఏంటి వాళ్ళు మాట్లాడా వీళ్ళతో, ఏంటి మాట్లాడి మీ ఫ్రెండ్స్ వీళ్ళు కాదు, నాకేం తెలుసు నిజంగా దిగుతున్నారా, నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు ఇంకా. లేదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ ఏంటి నాకు అసలు. అదే ఎన్ని రోజులు బయట సంధ్య థియేటర్ బయట మా గొల్ల కిట్టో ఉండేవాడు ఒక ఆయన, అతను బ్లాక్ లో అమ్మేవాడు. అన్న బ్లాక్ లో కావాలన్న టికెట్లు బావర్చిలో కూర్చునే వాళ్ళు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేయలేదు. సో చాలా బ్యూటిఫుల్ స్టోరీ నాకు చిన్నప్పటి నుంచి. సంధ్య, సుదర్శన్, దేవి, ఓడియన్, ఉషామయూరి, శ్రీమయూరి, సప్తగిరి, అంటే నేమ్ ఇట్. అడ్డా మీకు అడ్డా నేను అన్ని టికెట్స్ కలెక్ట్ చేసుకునేవాడిని, ఇంకా ఉన్నాయి నా దగ్గర. సో ఆ అలా టికెట్స్ బ్లాక్లో టికెట్స్ కొని చూసిన దగ్గర ఇప్పుడు మీ సినిమా టికెట్స్ రేంజ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, జనాలు నవ్వుతున్నారు, అరుస్తున్నారు. మొత్తానికి అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్ ఉంది కంపల్సరీ. మౌలి గడికి ఉంది, మీకు ఉంది కదా. అయితే ఇప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చేసి ఉంటాయి కదా చాలా మంది దగ్గర నుంచి. అంటే ఆడియన్స్ కాంప్లిమెంట్ అనేది ఆల్వేస్ వాళ్ళే ఫైనల్గా మన సినిమాని చూసి మనల్ని ఎంకరేజ్ చేసేది వాళ్ళే, మనం చేసిన వర్క్కి అప్రిషియేట్ చేసేది వాళ్ళే, ఏది వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో మీకు వచ్చిన ఈ కాంప్లిమెంట్స్ అన్నింటిలో గుర్తుండిపోయిన కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది మీకు? సెకండ్ హాఫ్ కి మౌలితో పాటు నువ్వు కూడా హీరో అన్నారు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరందరూ ఫ్రెండ్స్, మీరందరూ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక సినిమా తీశారు. ఎలాంటి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన మాకు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ 2 hours 10 minutes టోటల్ ఫీస్ట్ 2 hours 5 minutes 3 minutes టోటల్ ఫీస్ట్ అందించి పంపించారు. సో అన్డౌటెడ్లీ యు ఆర్ ద. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టే మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ మందికి వస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ అనేది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేశాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు, ఇది ఎవరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు, ఎవరు తమన్ గారా?
ఓకే, ఇది నీ గ్రౌండ్, ఇంకా బ్యూటిఫుల్ జాబ్, డ్రీమ్ డెబ్యూ. ఇంకా తెలిసిన ఒక అతను డబ్బులు పంపించాడు, యూ డిజర్వ్ ద మనీ, లవ్ అండ్ రెస్పెక్ట్ అన్నాడు. సూపర్. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ లెవెల్ 50,000 పంపించాడు. ఎంతైనా ఇప్పుడు మనకి ఒక కామెంట్ పెట్టడమే చాలా ఎక్కువ, అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ నువ్వు సూపర్ గా చేసే మ్యూజిక్ అనేది మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనం సంపాదించుకున్న ఆస్తి. అలాంటిది నేను చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్, నాకు అసలు నా కాన్ఫిడెన్స్ లేదు లైఫ్ లో. అంటే చాలా, ఎందుకంటే చాలా రోజులు సినిమాటోగ్రఫీలో ఉన్నా, చాలా బెలాస్ట్లు మోయిపించేవారు, అది చేయించేవారు, చాలా గాన్ త్రూ అలాట్. సో ఇదంతా కొత్తగా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ పడిపోయింది. 4 years కోవిడ్ టైం అప్పుడు జరిగిన ఇవన్నీ 4 years కాన్ఫిడెన్స్ పడిపోయింది. ఇప్పుడు అంతా కొత్తగా ఉంది. ఇప్పుడు ఎయిర్ నుంచి స్టార్ట్ అయింది ట్విట్టర్ లో. ఈ ఇయర్ లో శివరపల్లి కూడా చాలా మంచి అప్లాస్ వచ్చింది. అవును, శివరపల్లి కూడా బాగుంటుంది సినిమా సిరీస్. ఎయిర్ నుంచి అసలు ఏంటి ఎయిర్ ఏంటిలా వస్తుంది చూస్తే, ఇది బ్లాస్ట్, ఇది డబ్బులు పంపించడం ఏంటి బ్రో, నాకు అర్థం. అదే అంటున్నాను కదా, ఒక కామెంట్ పెట్టడమే మనకి బూస్ట్ అంటే, ఇంకా డబ్బులు పంపించారంటే ఇంకా మీమ్స్ చేస్తున్నారు, పెయిడా అంటారు. కాదురా బాబు, నాకు ఎందుకు పెడుతున్నా కదా, టైం కూడా లేదు, అదో భయం. ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు జనాలు ఏమనుకుంటారో నా భయం. సో అంత కాన్ఫిడెన్స్ లేదు, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఇంకా నో లుకింగ్ బ్యాక్ ఏమో అనుకుంటున్నాను. మీరు పెట్టే ఆ ఎఫర్ట్, మన హానెస్ట్నెస్ ఉంటే ఎప్పటికైనా పెయిడ్ అవుతుంది, అంటే మనకి అది పే బ్యాక్ అవుతుంది అని చెప్పేసి నా మెంటర్స్ అదే చెప్పారు, నేను అదే నమ్ముతున్నాను. ఎస్. అయితే మరి మౌళికి మీకు ఎక్కడ అసలు కనెక్షన్ ఫస్ట్? నేను వాడు ఎప్పటి నుంచో ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో. నేను యాక్టింగ్ చేసాను కదా వీడియోస్, సూపర్ బ్రో చాలా బాగుంది అనేవాడు అనమాట. మా వీడియోస్ ఫాలో అయ్యేవాడు వాడు, మా నావికా ఫ్యాక్టరీలో చేసే వీడియోస్. అతను వైజాగ్ 2021 లో మళ్ళీ క్లబ్ హౌస్ అని ఒకటి ఉండేది యాప్, దాంట్లో అందరం మాట్లాడుకునేవాడు. దాంట్లో కలిసాము. హైదరాబాద్కి వచ్చాడు డబ్బింగ్ చెప్పడానికి, ఒక యాడ్ చేశాడు తరుణ్ భాస్కర్ తో శ్రీనగర్ కాలనీకి, కలుద్దాం అన్నాడు. కలిసా నేను చెప్పా, ఇప్పుడే ఇంటి నుంచి నేను కూడా ఒక స్టూడియో తీసుకుందాం అనుకుంటున్నా. స్టూడియో అంటే ఒక స్పేస్, రాసుకోవాలా, డైరెక్షన్ చేయాలా, ఏం చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఉండదు, ఇంట్లో ఉంటూ మా ఇల్లు కూడా ఇక్కడ హైదరాబాద్. అవును, బట్ బయటకు వద్దామని. అప్పుడే నా ఫ్రెండ్ అక్షయ్ అని ఉంటాడు, ఇంకో అతను చెప్పాడు, ఇలా మణికొండలో ఒక ఫ్లాట్ ఉంది చూసుకుని. మౌలికి చెప్పా, అవునా ఓకే అన్నాడు. 2-3 days తర్వాత నేను కూడా రావచ్చా అన్నాడు. స్పేస్ లేదరా అని చూస్తే ఆపోజిట్ ఫ్లాట్ ఖాళీ అయింది. ఇంకా 21 ఎండింగ్ నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్లాట్కి వచ్చాము 2 years ముందు షేక్పేట్. ఓకే, మొత్తం ఒక 4 years లోనే ఈ జర్నీ. 4 years చాలా చేసాం ఇద్దరం. ఒక చాలా దారుణమైన షార్ట్ ఫిల్మ్స్ చేసాం, వాడు యాక్టర్, నేను దానికి మ్యూజిక్. చాలా బ్యూటిఫుల్ జర్నీ, చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. అయితే ఇప్పుడు మనం సాధించేసిన తర్వాత అందరూ నమ్ముతారు, బట్ సాధించక ముందు నమ్మాలంటే చాలా కష్టం యాక్చువల్గా. అవునవును, కొంతమందిని ఒప్పించుకోవాలి, ఇతను చేయగలడా అని. మన ఫ్రెండ్ అయినా ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో మరి మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనాయా? అంటే నాకు మౌలిక, మీకు మౌలికి, లేదంటే మీకు మార్తాండ్ కానీ వీళ్ళగా? మార్తాండ్ డే 1 నుంచి నమ్మాడు, ఆ ట్యూన్స్ ఇవ్వగానే నమ్మాడు. మౌలి కొంచెం డిఫరెంట్, వాడు ఫస్ట్ థియేటర్లో భయపడ్డాడు వాడు. ఇప్పుడు డిఫరెంట్, నేనే భయపడ్డా, నేను ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలుగుతానా. నేను మధ్యలో కూడా చెప్పాను, అరే నీకు మొమాటంగా ఉంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళు, ఈ సినిమా ఫన్ కదా, మనం అన్ని మెలడీస్ ఇలా ఉంటుంది కదా. బట్ త్రూ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. చాలా వేరే వాళ్ళకి చాలా మందికి డౌట్స్ ఉండే. Marthan stood by me like a rock. Okay. Because he knows what he wants exactly. నాకు కూడా కోపం వచ్చేది కొన్ని వాటిలో, ఎందుకు మ్యూట్ చేపిస్తున్నావు, ఇక్కడ ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కదా. లేదు చాలా మిక్సింగ్ థియేటర్ లో చాలా గొడవలు అయిపోయేవి, నేను బయటికి వెళ్ళిపోయేవాడిని చాలా. అదే ఇప్పుడు ఎందుకంటే అతను ఫస్ట్ సినిమా కదా, మీకు 4 సినిమాల అనుభవం ఉంది, మరి ఉండేదా సీనియర్ డెబ్యూటెంట్? ఉండేది. నేను కొంచెం అంటే చెప్పేమన్నారా, ఇలా అలా చేయలేమరా, అరే కాదురా మెత్తడు, అది కాదు, ఎందుకు కాదు. బట్ పాసిబుల్ చేసేవాడు వాడు, మొండిగాడు, చాలా మొండి పట్టు పట్టేవాడు. he made it possible, he made everything possible. ఓకే, వాడు అనుకున్నదే సాధించాడు సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ. అయితే ఇప్పుడు మీది ఓన్లీ మ్యూజిక్ వరకే ఉండేదా, లేదంటే కనుక అందరూ ఒక కొలాబరేటివ్ వర్క్ కాబట్టి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇదంతా ఎవ్రీథింగ్ కాస్టింగ్ మొత్తం చూసుకున్నా. మీరు చూసుకున్నారా? నేను చూసుకున్నా. నేను నిఖిల్ అని ఇంకో అతను మౌలి ఫ్రెండ్ ఉంటాడు, నేను కాస్టింగ్ చూసుకునే వాళ్ళం. హీరోయిన్ కూడా నా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అవునా? శివాని నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఓకే 25 years నుంచి. సేమ్ ఏరియా ఒకటే. అదే ఆమె కూడా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర సేమ్ ఏరియా, సేమ్ చిన్నప్పటి నుంచి డాన్స్ మ్యూజిక్, వాళ్ళ పేరెంట్స్ మ్యూజిషియన్స్. సినిమాలో పాట పాడింది
తన ఆరంభంలో. చాలా ఉన్నాయి అయితే లింక్. వెరీ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సో మీరే రెఫర్ చేశారా శివాని? రిఫర్ ఏం లేదు, రిఫర్ చేసేంత ఐ మీన్ అంటే కాస్టింగ్ డైరెక్టర్ అన్నప్పుడు రెఫర్ చేయాలి. కాస్టింగ్ డైరెక్టర్ కాదు, బట్ చెప్పా శివాని ఉంది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 100 మంది ఆర్టిస్ట్ ఉంటారు, కాస్టింగ్ డైరెక్టర్ బికాజ్ నాకు చాలా ఇష్టం తన యాక్టింగ్, నాకు చాలా ఇష్టం. ఐ థాట్ కాత్యానికి షీల్ బి ద పర్ఫెక్ట్, ఒకసారి చూడు ట్రై చేయండి. అండ్ నిఖిల్ అబ్బూరి అని ఉన్నాడు హీరో ఫ్రెండ్స్ లో, వాడు నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ 100% లవ్ లో నాకు లైఫ్ లో తెలిసిన ఫస్ట్ సెలబ్రిటీ వాడే. వాడితోనే షూటింగ్ వెళ్ళేవాడిని, రొటీన్ లవ్ స్టోరీ అని షూటింగ్ అన్ని తీసుకెళ్లేవాడు. వాడు చిన్నప్పుడు కొంచెం ఎగ్జైట్, షూటింగ్ అంటే ఇలా ఉంటుందా. శివాని ఆల్రెడీ ఒక సినిమా హీరోయిన్, అంటే ఒక పెద్ద అంటే సుహాస్ కూడా మీరందరూ ఫ్రెండ్సే కదా. సో మరి ఒక సినిమా చేసేసింది ఆల్రెడీ, అది చాలా బాగా వెళ్ళింది. అంటే సినిమా ఎంత ఎర్న్ చేసిందో పక్కన పెడితే సినిమా బాగుంటుంది, ఒక రెస్పెక్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. సో మరి ఒప్పుకుందా ఇమీడియట్ గా? ఒప్పేసుకుంది, వెంటనే ఒప్పేసుకుంది. షీ లవ్డ్ ఇట్. లుక్ టెస్ట్ చేసింది, ఫైనలీ థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ అన్నిటికన్నా. ఎందుకంటే మౌలి శివాని ఏంటి అసలు ఏమవుతుంది, మళ్ళీ నిఖిల్ గాడు వచ్చాడు. అంటే ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎందుకు వాళ్ళిద్దరూ పెయిర్. బట్ ఫస్ట్ చాలా కామెంట్స్, చాలా భయం వేసింది. నేను ఇంకేమనుకున్నా, రాఖీ అప్పుడు వచ్చింది కదా, నేను వీడియో చేయండి రా నాయన, నాకు భయం వేస్తుంది ఏమవుతుంది, వద్దు మారుతాను, వద్దు అవసరం లేదు, మనం ప్రూవ్ చేద్దాం. నాకు పర్సనల్ కొంచెం భయం వేసింది. మరి మౌలి వాళ్ళిద్దరు అలా తీసుకున్నారు హీరో హీరోయిన్? శివాని షీఈస్ వెరీ మెచ్యూర్డ్, ఆ ఏజ్ కి షీఈస్ చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు చాలా గట్స్ ఉండాలి తనకి టు యాక్సెప్ట్ దిస్ ఆల్సో. ఇప్పుడు ఆ పదం ఉంది, ఒక పదం, అది కూడా టు యాక్సెప్ట్ దట్. అది ఎవరో ఒప్పుకోరు బేసిక్ గా ఆ పదం, అది హీరో నోట్ నుంచి ఒప్పుకోరు. హ్యాట్స్ ఆఫ్ టు హర్. మరి మౌలి కాన్ఫిడెంట్ గా ఉన్నాడా? ఇద్దరు కామెంట్ భయపడ్డాడు, వాడు కూడా భయపడ్డాడు కొంచెం, ఏమవుతుంది. బట్ ఎందుకంటే ఫస్ట్ నేను పోస్ట్ చేసినప్పుడు కూడా నా ట్విట్టర్ లో పెట్టగానే ఫస్ట్ అదే వచ్చింది, వాళ్ళిద్దరు ఏంటి అలా ఉన్నారు, వాళ్ళు పెయిర్ అంటున్నారు మీరు అని చెప్పేసి. బట్ ఈ రోజు క్లాప్స్ కొడుతున్నారు ఆ సీన్ వచ్చినప్పుడు పర్టికులర్ గా. మొత్తం హిలేరియస్ గా థియేటర్ అంతా పగలబడి. జయకృష్ణ ఎలా పట్టుకొచ్చారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? జయకృష్ణ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు చూసారు. నాకు టు బి ఆనెస్ట్, సారీ జయకృష్ణ, నాకు అసలు ఎక్కలే, అంటే నాకు తెలియదు కూడా అసలు ఏంటి. కానీ టేక్ అవే స్కోర్ చేసేటప్పుడు వాడి దగ్గర హక్ చేసుకున్నా, సారీ రా నేను చాలా అండర్ఎస్టిమేట్ చేశాను. అండర్ఎస్టిమేట్ కాదు, ఎందుకు నాకు మధు అంటే ఎప్పటి నుంచి అంకుల్ అని తెలిసి వేరే వాళ్ళని ఊహించుకున్నాం అనమాట. అలా డేట్స్ కుదరక నోన్ ఫేస్ ఉండే, ఎందుకో కుదరలేదు. ఇంకా మార్తాండ్ వీళ్ళందరూ చూసారు కాస్టింగ్ లో. అప్పుడు నేను వేరే ప్రాజెక్ట్ లో బిజీ ఉండే, శివరపల్లి నడుస్తుంది, అది ఒక్క కాస్టింగ్ లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ చేశారు, ఓకే సరే చేయండి మీరు. షూటింగ్ అంతా అయిపోయింది, ఓకే అనుకున్నా. షూటింగ్ లో కూడా పెద్దగా మీకేమి పెద్దగా ఏం లేదు, బాగుంది. కానీ మొన్న అంటే ఈ లాస్ట్ 10 days స్కోర్ చేస్తుంటే వాడు కూడా మా ఫ్లాట్ లోనే ఉంటాడు. మొత్తం ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి సినిమా తీసినట్టు. అంతే, ఫ్లాట్ ఒక లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఫ్లాట్ లో నుంచి వచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్. వానికి వెళ్ళి హక్ చేసుకుని, రే నువ్వు నీకు అర్థం కావట్లేరా నువ్వేంటో, సారీరా. బట్ అంటే నేను ఆ సినిమా చూసి ఎక్కడ పట్టుకొచ్చారా ఇంత న్యాచురల్ గా, ఇంత అంటే చామంచాయిగా నల్లగా ఉన్నాడు, భలే ఉన్నాడు అనుకున్నా. మొన్న చూసి నేను షాక్ అయ్యింది, చూస్తేనేమో వైట్ గా చాలా చార్మింగ్ గా ఉన్నాడు. ఎలా చేశారు అంత? చాలా బాగున్నాడు మొన్న. అసలు సినిమాలో దానికి బయట వేసుకున్నాడు మరి. అవునా? అక్కడ మేకప్ వేసి వాళ్ళు తయారు చేశారు ఇంటర్వ్యూ ఎలా చేశాడో, మీరు ఎలా చేశారో నేను వదిలేశాను. అందుకని చాలా మంది దారుణమైన కామెంట్లు నన్ను తిడతా పెట్టారు. కానీ బట్ ఒక సినిమా హిట్ అయిపోయిన తర్వాత హిట్ గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళల్లో వాళ్ళకి ఎంత కెమిస్ట్రీ ఉందనేది ఆడియన్స్కి అర్థం అవ్వాలనే ప్రయత్నంలో కొత్తగా ట్రై చేసాము. నన్ను సంబోధించేవాళ్ళు చాలా రకాలుగా సంబోధించారు, సరే ఆశీర్వాదాలు అనుకుని చెప్పి. బట్ దే ఎంజాయ్డ్ ఇట్. పాపం బలైపోయిందంటే ఆ రోజు శివాని అనమాట. అక్కడ కూడా అలాగే ఉండేదా లొకేషన్ లో కూడా? లొకేషన్ నేను చాలా తక్కువగా వెళ్ళా, అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళేవాడిని, ఇంటి పోర్షన్కి వెళ్ళేవాడిని, చిన్న వెళ్ళేవాడిని. శివాని ఉన్నప్పుడు వెళ్ళలేదు యాక్చువల్లీ. రాజీవ్ కనకాల గారు ఆ పోర్షన్, మౌలి దానికి. ఇప్పుడు శివానికి సెట్కి వెళ్తే మళ్ళీ తను ఏమన్నా భయపడాను, అదే కాన్షియస్ అవుతుందా నేను అవుతా ఎందుకు.
ఎస్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమాకి ఒక టెన్షన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మనం సర్వైవ్ అవ్వాలన్నా, మనకు కొంచెం ఇది కావాలన్నా మనీ పరంగా ఇదంతా ఎవ్రీథింగ్ సెట్ రైటా అంటే, లేదంటే కనుక ఇప్పుడు జనరల్గా ఫ్రీ అని అంటారు యాక్చువల్గా ఎక్కువ ఫస్ట్ సినిమా పని చేయించుకునేటప్పుడు. ఫ్రీ అనేది ఇప్పుడు ఉండదు, తక్కువ ఉంటుంది అంతే, బడ్జెట్స్ ఉండవు, బట్ ఇట్స్ నెవర్ ఫ్రీ. బట్ మీకు ఈ సినిమా వర్క్ అయితే కనుక మీకు యా పర్లేదు, నాట్ బ్యాడ్. బట్ అంటే ఇది పర్సనల్, మోర్ దెన్ పర్సనల్ గా తీసుకున్నాను నేను. బడ్జెట్ డిఫరెంట్, చాలా తక్కువ బడ్జెట్ లో తీసాం, చాలా షూస్టింగ్ బడ్జెట్. అసలు ఆదిత్య హాసన్ చాలా చాలా ట్రై చేశాడు, ఇంత బడ్జెట్ లో తీద్దామని ట్రై చేశాడు, బట్ కొంచెం చాలా దాటింది, అది కూడా దాటిపోయింది. బెంగళూరుకి వెళ్ళారు, కొన్ని దాటే. సో అందరం వి ఆల్ అండర్స్టూడ్ మోర్ దాన్ ఇంకా అదే అంట, అంతే. పర్సనల్ తీసుకున్నది చాలా ప్రాజెక్ట్ ని, ఐఎమ్ హ్యాపీ. అయితే మరి మార్తాండ్కి మీ చాయిస్ ఓకే, మరి ఆదిత్య హాసన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద, లేదంటే కనుక ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ, వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నది అతనేనా, లేదంటే ఆదిత్య కూడా ఓకే, ఆదిత్య కూడా కూర్చున్నాడు. ఆదిత్య అదే ఫస్ట్ చెప్పాడు, సార్ ఐఎమ్ టోటలీ ఓకే విత్ యూ. అయితే నా ఫస్ట్ ఫిలిం ఇష్టం చాలా, స్కోర్ ఆరంభం, ఆ పాటలు కానీ అది కానీ బ్లైండ్ గా ట్రస్ట్ చేశాడు, అసలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఒక రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూపించు అని లేదు, ఇది ఏం చేస్తున్నావు చూపించు అని లేదు. బేటా ఓకేనా, బేటా ఓకే బేటా, నువ్వేమంటే అది బేటా బేటా ఏం బేటా ఎట్లా, బ్యూటిఫుల్ గా, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు యూకేలో ఉన్నాడు, షూట్ చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. మరి ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఒకటే మిస్ అయ్యాడు, సక్సెస్ చాలా మిస్. నాకు చాలా కోపంగా ఉంది, ఉండాల్సింది అసలు ఏంటి ఆయన అంటే. ఇప్పుడు ఎవరు ఊహించింది కదా ఇది జరిగింది, ఆదిత్య ఊహించాడు. ఆదిత్య వాజ్ ద ఓన్లీ వన్. ఇప్పుడు మా రాజాగాడికి అనే పాటలో IPL లో RCB నెగ్గునా మేము ఎప్పుడో పెట్టేసాం. RCB ఇంకా అప్పుడు గెలవలేదు. ఎందుకంటే నిజంగా అదే IPL లో RCB నెగ్గునా 2015లో అయ్యే సంఘటనలు ఇవన్నీ. 1000 నోటు చెల్లుబాటు అవునా, 1000 కోట్ల తెలుగు బొమ్మ, అప్పుడు ఇవేం అప్పుడు బాహుబలి కదా, సారీ బాహుబలి. సో అన్న RCB అని పెట్టేద్దామండి, పెట్టే మన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, RCB కూడా కప్పు గెలుస్తుంది అన్నాడు జనవరిలో, ఈ ఇయర్ జాన్లో. సో హి వాజ్ కాన్ఫిడెంట్, డే 1 నుంచి వాజ్ కాన్ఫిడెంట్. పాటలు సినిమా తర్వాత గలీజ్గా లేస్తాయి, నన్ను నమ్ము, ఈ పాట ఇట్లా వర్క్ అవుతుంది. కాత్య అని బ్లాస్ట్ థియేటర్లో ఏం చెప్పాడో అదే అయింది. అంటే ఆ డైరెక్టర్ సెన్స్ జీనియస్ కాబట్టి. మరి 90s కి ఎప్పుడు ట్రై చేయలేదు? మౌళి ఉన్నాడు దాంట్లో, ఉన్నది క్యారెక్టర్ కదా, 90s ఆఫర్ రాలేదు మీకు? అప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను, అప్పుడే మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నా. నేను చెప్పా చాలా అండర్ కాన్ఫిడెంట్ ఫెలో నేను. భయం వేసింది. వచ్చింది ఆఫర్? వచ్చింది, మౌలి చెప్పాడు ఒకసారి, అరే ఇలా ఉంది చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను బ్యాంకాక్ ఏదో ట్రిప్కి వెళ్తుండే, ఫ్రెండ్స్ ట్రిప్, నేను ట్రిప్కి వెళ్తున్నాను, నేను చూద్దాం ఆఫర్ వచ్చింది అనుకుంటా. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ సురేష్ బొబ్బిలి గారు. ఆయన లేకపోతే ఆయన అదేంటి సాంప్రదాయం చూపి ఏంటది అసలు. అయితే దీంట్లో ఆ ప్రభాస్ గారి ట్రాక్ భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. ఒక రకమైన అంటే ఫస్ట్ ఇంటర్ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు ఫ్లాప్ అని ఉంటది కానీ, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆ ఇచ్చిన కనెక్షన్ అదంతా వర్కౌట్ అవడం చాలా బాగా అనిపించింది. సో ఎవరిది అది, అంటే ప్రభాస్ గారిని పెడదాం అనుకున్నారా, లేదంటే అసలు ఊహించలేదు? అసలు ప్రభాస్ గారు ఫ్యాన్స్ అరుస్తారని నాకు మల్లికార్జున రాత్రి రోజు వెలిగింది నాకు మాత్రం. లేకపోతే ఇట్ వాజ్ ఓన్లీ బాహుబలి మెటఫర్. బాహుబలి మెటఫర్ మీద నడిచే సినిమా. బాహుబలి 1 and 2 మధ్య జరిగే లవ్ స్టోరీ. ప్రభాస్ గారు ఉంటారు, అసలు ఐడియా రాలేదన్న. ఇట్ వాజ్ జెన్యూన్ హానెస్టీ. చాలా మంది పెడుతున్నారు ప్రభాస్ గారిని వాడుకుని అరుస్తారని, నథింగ్. మారుతాను ఐడియా కూడా లేదు పాపం. జెన్యూన్ గా బాహుబలి 1, 2 మధ్యలో అయ్యే స్టోరీ అంతే. ఇప్పుడు ఇంకోటి ఎవరు ఎలా కామెంట్ పెట్టినా ప్రభాస్ గారిని వాడుకుని అంటే, ఇప్పుడు ప్రభాస్ గారిని గ్లోరిఫై చేశారు యాక్చువల్గా. ఎక్కడ కించవచ్చింది కానీ అదే ఒక హై ఇచ్చారు. చాలా సినిమాలో డైలాగ్స్ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారు. బట్ మీరు ఒక డైలాగ్ కాన్షియస్ గా చేయలేదు, ఒక పోస్టర్ వేయలేదు కదా. మీరు ఏంటంటే దానికి స్టోరీకి కూడా రిలేటెడ్ చేశారు కాబట్టి కాన్షియస్ గా అసలు అనుకోలే మారుతాను ప్రభాస్ గారు మనకి ఏమైనా హెల్ప్ అవుతారా. నథింగ్, జెన్యూన్లీ హి మెంట్ ఇట్. సో మరి ఫైనల్ గా అంటే ఎంత మీరు సినిమా చేసినా ఎంత చేసినా దానికి ఒక పుషప్ అనేది చాలా ఇంపార్టెంట్. బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు. సో మరి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్? వంశీ గారు కూడా ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, అమ్మా నిలబెట్టావమ్మా నువ్వు సినిమాని. మల్లికార్జున ప్రీమియర్ అయిపోయాక ఇక్కడ కలిసాం అందరం. థ్యాంక్ యూ అమ్మా, నిలబెట్టావు సినిమాని. అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలే వాళ్ళు కూడా ఫస్ట్ క్రియేటివ్ గా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు.
బనివాస్ గారు కూడా సేమ్ స్క్రీన్ కలిసి సూపర్ అమ్మా. ఎస్. మరి ఇంకా నెక్స్ట్ ఒకటైతే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కొట్టారు ఇప్పుడు. మరి నెక్స్ట్ ఏమన్నా అనుకుంటున్నారా, లేదంటే కనుక ఎలా ఏంటి? ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను. పెద్ద సినిమానే ఉంది. పెద్ద సినిమానే, పెద్ద సినిమా, పెద్ద స్కేల్, చాలా ఎస్ ఎస్ ఎస్. మీరు దాని మీద చూపిస్తున్న తపనకే మాస్ ఫిల్మ్ కంప్లీట్, అది యాక్షన్ మాస్. అదే నేను అనేది, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఆ మ్యూజిక్ మీద చూపిస్తున్న తపనకే అంటే బాగుండాలి బాగుండాలి అని పడుతున్న ఆ ఇది ఉన్న రోజులు కూడా అన్స్టాపబుల్ గానే ఉంటుంది ఏదైనా కూడా. సో ఖచ్చితంగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ TFIతో మాట్లాడుతానని నేను భావిస్తున్నాను. అది 5 years 2 years మన టైం వీ కాంట్ డిసైడ్. కాబట్టి సింజిత్ ఎర్రమిల్ అనే పేరు ఏంటంటే ఒక TFIలో ఒక పెద్ద సినిమా పడితే కనుక దానికి ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ కింద సింజిత్ ఎర్రమిల్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ హానెస్టీనెస్ ఎక్కువ నాకు నచ్చింది సినిమా. అంటే అందరూ మీ యంగ్ టీం అందరూ కలిసి ఎలా అయినా హిట్ కొట్టాలి, ఆడియన్స్ని నవ్వించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రతి సీన్లో కూడా ఏం చేస్తారో ఈ సీన్లో అనుకున్న ప్రతి సీన్లో కూడా మీరు ఏదో ఒక చిన్న మెరుపులు మెరిపిస్తూ చాలా బాగా చేశారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్.